గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ గ్రూప్ 2లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, మరి గ్రూప్ 2లో సిలబస్ మారుతుందా లేదా సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కామెంట్ రూపంలో ఇట్లా తెలియజేస్తున్నారండి. సో వారి కోసం అనేసి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ ప్రధానంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అంటే, యాక్చువల్గా మనకు జాబ్ క్యాలెండర్లో అనౌన్స్ చేసిన ప్రకారము అక్టోబర్లో అనౌన్స్ చేశారు కదా జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్లో అనౌన్స్ చేసిన ప్రకారము వాస్తవానికి అయితే మరి డిసెంబర్లో ఉండాల్సినటువంటి గ్రూప్ 2 మరి ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అవుతూ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే నవంబర్ 6 డిసెంబర్లో ఉండే అవకాశం ఉంటుంది సార్. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 6 డిసెంబర్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే మరి గ్రూప్ 2లో పోస్టులు ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఎన్ని ఖాళీలు ఉండవచ్చు? మరి గతంలో పాత గ్రూప్ 2 నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే 783 పోస్టులు ఉన్నాయండి. ఆ పోస్టులు తో పోల్చుకుంటే మరి ఇప్పుడు ఉండే పోస్టులు ఎక్కువగా ఉంటాయా తక్కువగా ఉంటాయా అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి గ్రూప్ 2లో ఖాళీలు దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే 1000 నుంచి 2000 మధ్య ఖాళీలు ఉన్నాయి. 1000 నుంచి 2000 మధ్య ఖాళీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం తలుచుకుంటే ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వచ్చు, కానీ అట్లా ఇవ్వడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే జాబ్ క్యాలెండర్ ఏదైతే చెప్పారో ఆ జాబ్ క్యాలెండర్ అనేది 1 ఇయర్తో అయిపోదు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొంత పోస్టులు వేసి మిగతా కొన్ని నోటిఫికేషన్లు వేసే ఆలోచనలో కూడా ఉండొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఎన్ని పోస్టులకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్ అంటే దాదాపుగా 1000 పైగా పోస్టులను ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈ వచ్చేటటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్లో 1000 పోస్టుల వరకు రావచ్చు ఖచ్చితంగా. అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి గ్రూప్ 2లో సిలబస్ మారుతుందా? మరి చాలా రోజుల నుంచి గ్రూప్ 2 సంబంధించినటువంటి సిలబస్ మారుతుంది. మరి గ్రూప్ 1లో మరి చేంజెస్ వస్తున్నాయి. సిలబస్ కమిటీ అయితే నియమించారు. మరి గ్రూప్ 2లో మరి 4 పేపర్లు ఉన్నాయి కదా, మరి ఎన్ని పేపర్లు తగ్గించవచ్చు ఇలా మనకు న్యూస్ పేపర్లో కూడా ఇలా చాలా ఉన్నాం. అయితే వాస్తవానికి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 2లో సిలబస్ ఏం మారదండి. సో యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ఉంటుంది. ఏదైనా చేంజెస్ అయితే 10% అంతే చేంజెస్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ గ్రూప్ 2లో కనుక చూసుకున్నట్లయితే 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 4 పేపర్స్ను ఇక్కడ వెయిటేజ్ ఏదైతే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఉన్నదో దానిని తగ్గించి 2 పేపర్స్గా చేద్దామనేసి ఇక్కడ ప్రభుత్వము సూచిస్తుంది. ఈ 2 పేపర్స్ ఎందుకు చేస్తారు సార్ అంటే, ఇక్కడ ప్రధానంగా ఏదైతే నోటిఫికేషన్ వేసినప్పుడు మళ్ళీ ఎగ్జామ్ టైంకు ఇస్తున్నారు. ఎగ్జామ్ టైం తర్వాత మళ్ళీ ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించినప్పుడు 2 దఫాలుగా 2 రోజులు నిర్వహిస్తారు. 4 పేపర్లు ఉంటాయి. మళ్ళీ అంతమంది ఒక 4-5 లక్షల మంది అప్లై చేస్తే వాళ్ళ పేపర్లు అన్నీ కూడా మళ్ళీ ఓఎంఆర్ షీట్లు కరెక్షన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకోసమే అంత జాప్యం అవసరం లేకుండా త్వరితగతంగా పారదర్శకంగా రిజల్ట్ ఇచ్చే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ 2 పేపర్స్ను నిర్వహించాలనేసి చూస్తుంది. కానీ ఇది అఫీషియల్ రాలేదు, వస్తుంది. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అండి ఇది. ఓకేనా? మరి 2 పేపర్లు ఉంచుతారా, మళ్ళీ అలాగే ఉన్నటువంటి 4 పేపర్లు ఉంచుతారా అనేది మనకు సిలబస్ కమిటీ వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా సెప్టెంబర్లో మనకు వచ్చేటటువంటి అన్ని శాఖల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లు అన్నీ కూడా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి నవంబర్ 6 డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో ఇది మీ యొక్క మీ యొక్క డౌట్కి సంబంధించినటువంటి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.